Hello guys, welcome back to my channel with another tutorial. So guys, ఈ రోజు మనం Adobe Illustrator లో ఒక వింటేజ్ ఓ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం Adobe Illustrator అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డిజైన్ చేసుకోబోయే లోగో ఇదే అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టూల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి రెక్టాంగిల్ టూల్ అని ఉంది కదా, ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఏదైతే షేప్ వచ్చిందో దాన్ని మనం సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ అలైన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటే అది మనకు సెంటర్లోకి అలైన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ రూలర్స్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక వర్టికల్ రూలర్ అయితే తీసుకుందాం. తీసుకొని దీన్ని మనం సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. సేమ్ ఇంతకు ముందునే ఏదైతే ఉందో రూలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే అది మనకి సెంటర్లోకి అలైన్ అవుతుంది. ఇంకొక హారిజంటల్ రూలర్ సెలెక్ట్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇట్లా మనకి సైడ్లోకి వచ్చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ లాక్ గైడ్స్ అని ఉంటాయి. వీటిపైన క్లిక్ చేసుకుంటే మనకి రూలర్స్ అనేవి లాక్ అయిపోతాయి అనమాట, మూవ్ అవ్వవు. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని కార్నర్కి వెళ్ళినట్లయితే మనకు కర్సర్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అయినప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి రొటేట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది. సో ఇలా రొటేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ యాంకర్ పాయింట్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా పైకి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆఫ్టర్ దట్ దీని సైజ్ అనేది కొంచెం మనం తగ్గించేసుకుందాం. తగ్గించేసుకొని కంప్లీట్ షేప్ని సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం. ఓకే, అలైన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం హాఫ్గా స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మనం లైన్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో ఇక్కడ దీనికి ఒక స్ట్రోక్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసేసుకొని దీన్ని సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. అలైన్ చేసేసిన తర్వాత ఈ రెండు షేప్స్ని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకు షేప్ బిల్డర్ టూల్ ఉంటుంది అనమాట. ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒకసారి డ్రాగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఒకసారి డ్రాగ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ టూ షేప్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో షేప్స్కి మనం కలర్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్ షేప్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి మెరూన్ కలర్ ఇచ్చేద్దాం. అండ్ సెకండ్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి సియాన్ కలర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఎక్స్ట్రా లైన్స్ ఏవైతున్నాయో మనం డిలీట్ చేసేసుకుందాం. డిలీట్ చేసేసుకొని ఈ షేప్ని మనం సెలెక్ట్ చేసుకొని కావాలనుకుంటే సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇది మనకు కంప్లీట్ ఒక గ్రూప్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం మళ్ళీ సెంటర్లోకి అలైన్ చేసుకొని సైజ్ అయితే తగ్గించేసుకొని ప్లేస్ చేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ గైడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో గైడ్స్ అనేవి మనకు హైడ్ అయిపోతే సో డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే రొటేట్ చేసుకుందాం. సో షేప్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే, రొటేట్ చేసుకొని దీన్ని ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ దీని వెనకాలనే ఇలా పెట్టేసుకుందాం. ఇలా ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా పెట్టేసుకొని రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుందాం. గ్రూప్ చేసుకొని సెంటర్కి అలైన్ చేసేసుకుందాం. అలైన్ చేసేసుకున్న తర్వాత షేప్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఏదైతే పేస్ట్ అయిందో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఒకసారి రొటేట్ అయిపోయిన తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకుందాం. గ్రూప్ చేసుకొని మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా రొటేట్ చేసుకోవాలి. ఓకే, సో మనకు స్టార్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో అంతా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ గ్రూప్ చేసుకొని సెంటర్లోకి అయితే అలైన్ చేసుకోవాలి. అలైన్ చేసుకొని పైకి ఇలా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ టెక్స్టులు అయితే తీసుకోవాలి. తీసుకొని ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+A క్లిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫాంట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని ఫాంట్ని మనం సెంటర్లోకి అలైన్ చేసుకొని మనకు కావాల్సినంత సైజ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను 50 పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. కాపీ వచ్చేస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట.
కంట్రోలే నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. సెంచరీ కొద్దికి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఫాంట్ మధ్యలో స్పేసెస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీని ఫాంట్ కలర్ కూడా నేను ఇక్కడ నుంచి సియాన్ కలర్ అయితే పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం బ్లాక్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అండ్ సెలెక్ట్ చేసుకుందాం. సో దట్ మనకు అది వెనకకు వెళ్ళిపోతుంది. సో గైస్ చూడడానికి లోగో అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.